హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 12 శుక్రవారం గోచార రీత్యా కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడను. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. 8125199068. కుంభరాశి వారికి ఈ రోజు బాగుంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబంతో, స్నేహితులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. జీవితంలో మీ యొక్క విలువైన రోజుగా ఈ రోజు ఉండబోతోందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కంటి సమస్యలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంకా ఈ రోజు మీ ముందుకు వచ్చేటటువంటి కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ప్రాజెక్టుల గురించి నిబద్ధత అధ్యయనం చేసిన తర్వాతే కమిట్ అవ్వండి. అలాగే ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రయాణంలో మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు పనిచేసే చోట మీ పనితీరును, పని నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్త టెక్నిక్లను అవలంబించండి. ఇది మీకు ఉద్యోగంలో మంచి పొజిషన్ కి వెళ్లడానికి కారణమవుతుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూల పరిస్థితులను ఏర్పరచుకోవడానికి నారాయణ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మంచి విశేష శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబంలో ముఖ్యంగా సోదర సోదరీమణులతో వివాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆస్తి సంబంధిత వివాదాలను పరిష్కరించడంలో సీనియర్ వ్యక్తుల నుంచి ఏదైనా సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద పోరాటంతో ప్రారంభమైన రోజు మీకు సానుకూలంగా ఉండబోతోంది. అనవసర ఖర్చుల వల్ల కాస్త బాధగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఏ నిర్ణయమైనా సరే జాగ్రత్తగా తీసుకోండి. ప్రేమ జీవితంలో ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. ఇక నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితం కొంత బలహీనంగానే ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగం చేసే వ్యక్తుల యొక్క కెరియర్ లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ తో అనుబంధం ఉన్న ఉద్యోగులు చాలా కష్టపడవలసి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశాలైతే వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రత్యర్థులు బలపడతారు మరియు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ప్రత్యర్థులు ఉండే ప్రదేశాలకు అస్సలు వెళ్లకండి. ఎందుకంటే ఈ రోజు వారితో గొడవలు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎవరి విషయంలోనూ అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకండి. లేదంటే ఇది మీకు సమస్యగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.